సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నూతన సంవత్సరంలో నీ పిల్లలకు మొదటి క్లాస్గా ఈరోజు మొదటి పాఠం చెప్తున్నాను తండ్రి. అందరూ విని దాని ప్రకారం జీవించి నూనె పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ప్రతిపడి తెచ్చామని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు 5 నిమిషాల పాఠం, 10 నిమిషాల్లో టిఫిన్ చేసి వెళ్ళిపోతారు కానీ. ఈరోజు నూతన సంవత్సరం ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్పొద్దు, పిల్లలు తెలిస్తే చెప్పండి. ఈరోజు పీటర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర ఎవరు పుట్టినరోజు తెలిసిన వాళ్ళు చెప్పకండి. పీటరు ఈరోజు ఎవరు పుట్టినరోజు? నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎవరు పుట్టినరోజు? అసలు ఎవరిది పుట్టినరోజు కాదు, ఎవరిది పుట్టినరోజు. మీకు ఈరోజు ఏంటనే తెలియాలి. ఈరోజు అసలు ఎందుకు ఇది వచ్చిందనే తెలియాలి. ఓకేనా? ఏమంటారు? ఇంటికి వెళ్ళిన తర్వాత అడగాలి. మీరు ఎంతమంది చెప్పారు? 6. గుడ్ హ్యాబిట్ 1 చెప్పాను కదా నేను. గుడ్ హ్యాబిట్ ఎవరికైనా చెప్పారా మీరు? చాలా మంది చెప్పలా. ఓకే, ఏంటి నూతన సంవత్సరం అంటే ఏంటి వినాలి అందరూ. భూమి తన చుట్టూ తాను తిరిగితే 1 డే, ఒకరోజు, ఒక రాత్రి ఒక పగలు కలిపితే ఒకరోజు. అలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక రౌండ్ వేసి రావడానికి పట్టే కాలమే సంవత్సరం. రాత్రి తెల్లవారుజామున 12 గంటలతో అది ఒక రౌండ్ వేయటం పూర్తయింది. మళ్ళీ కొత్త రౌండ్ తిరగడానికి స్టార్ట్ చేస్తుంది. కాబట్టి నూతన సంవత్సర ప్రారంభం. ఎవరికి ప్రారంభం? నూతన సంవత్సరం భూమికి. ఒక రౌండ్ పూర్తయి ఇంకో రౌండ్ స్టార్ట్ చేస్తుంది. కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ ఎవరికి? మళ్ళీ భూమికి. ఉదాహరణకి ఈరోజు ఎవరో పుట్టారు అనుకుందాం. ఈరోజు పుట్టినోళ్ళు లేరండి, ఉన్నారు. మరి వాళ్ళకి సంవత్సరం ఎప్పటికైద్ది? మళ్ళీ ఈ రోజుకి 1 ఇయర్ పూర్తయిద్ది. మరి కొంతమంది జనవరి 10ని పుట్టారు. మరి వాళ్ళకి ఎప్పుడు సంవత్సరం పూర్తయిద్ది? కొంతమందికి ఫిబ్రవరి 8ని పెళ్ళి రోజు అనుకోండి. వాళ్ళకి ఎప్పుడు సంవత్సరం పూర్తయిద్ది? అంటే నువ్వు ఏది లెక్క వేయాలన్నా భూమి తిరిగిన దాన్ని బట్టి లెక్క వేయాలి. రేపు స్కూల్ ఉంది, అందరూ 9ంటికి వచ్చేయండి అని మీరు మాట్లాడుకుంటున్నారు. రేపు కరెక్ట్గా 9ంటికి మీరు స్కూల్కి వెళ్ళాలంటే ఎవరు తిరగాలి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలి. ఇదంతా జరగాలి అంటే భూ భ్రమణ పరిభ్రమణాలు జరగాలి. ఇవన్నీ జరిగితేనే వచ్చే సంవత్సరం మళ్ళీ జనవరి 1 అనేది వస్తుంది. ఒకవేళ భూమి తిరగకపోతే ఎక్కడో అక్కడే ఉంటారు. ఇక్కడ నైట్ గా ఉంటారు, పగలగానే ఉంటారు. అంటే నూతన సంవత్సరం ఎవరికి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఒక రౌండ్ పూర్తయిన సమయం. ఎప్పటికి? డిసెంబర్ 31 అర్ధరాత్రికి. ఓకేనా? ఇది న్యూ ఇయర్ యొక్క స్పెషల్. ఓకేనా? మంచి అలవాట్లు ఎన్ని చెప్పాను మనం మీకు? 1 చెప్పా. ఏంటో మంచి అలవాటు? అమ్మా నాన్నలకి ఇచ్చిన రుణాన్ని తీర్చుకోవాలి. వచ్చే ఆదివారం మీ పాఠం ఏంటి? సాత్విక చెప్పింది కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల పేర్లు. సార్ మేము చెప్పలేమంట, కుదరదు. ఎందుకంటే 3వ తరగతినేమో 3వ తరగతి చదివే పిల్లలు చెప్పేసింది. మీరు 4, 5, 6, 7 చదివేవాళ్ళు ఉన్నారు. కాబట్టి చెప్పి తీరాల్సింది. మొత్తం కొత్త నిబంధన అంతా చదువుకుని వచ్చే ఆదివారం అంటే ఎన్ని రోజులు ఉంది? ఇంకా 3 రోజులు. 3 రోజుల తర్వాత వచ్చే ఆదివారం చెప్పే పాఠం పేరు చెప్పమంటారా? 2వ గుడ్ హ్యాబిట్. ఓకేనా? ఆ రోజు నేర్చుకున్నాం. ప్రార్థన చేసి ముగించుకున్నాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ దయ వల్ల నీ పిల్లల క్లాసులు ఈ రోజుతో ఒక సంవత్సరం కాలం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం తండ్రి. మాకు అంత సహాయ సహకారాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సంవత్సర కాలంలో ఏ పిల్లవాడికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా సక్రమంగా కాపాడినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇలాగే ఈ కార్యక్రమం ముందుకు కొనసాగే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు మీ అందరికీ బిర్యానీ, స్వీటు, అరటికాయలు తెచ్చాం. అందరూ తినేసి వెళ్ళిపోతే మేము పెద్దవాళ్ళ క్లాస్ జరుపుకుని మేము వెళ్ళిపోతాం. ఓకేనా? ఎక్కడోళ్ళు అక్కడే కూర్చోండి, ఎప్పుడు లాగానే.
మీకు తీసుకొచ్చి పెడతారు. మా ఆడవాళ్ళు పెట్టేసేయండి. ప్రసాద్ ఆపి.